హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళంతా కూడా అరెస్ట్ అవ్వడం వరుసగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు అదే లిస్టులో సజ్జల భార్గవరెడ్డి పేరు కూడా చేరిపోయింది అంటున్నారు. అతని పైన కేసు అయితే నమోదైంది. మరి రేపో మాపో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఏం కేసు, ఎవరు పెట్టారు, ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాని అప్పుడు హ్యాండిల్ చేశారు ఎలక్షన్స్ కంటే ముందర. సో అతని పోస్టులు మనం చూస్తూ ఉంటాం, ఏ రకంగా ఉంటాయో ఏ విధంగా ఉంటాయో కూడా. అయితే వరుసగా ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అందరూ కూడా అరెస్ట్ అవుతూ వస్తున్నారు కదా. ఇప్పుడు ఇదే లిస్టులో సజ్జల భార్గవరెడ్డి కూడా చేరిపోయారు, రేపో మాపో అరెస్ట్ అవుతారంటున్నారు. ఒక కేసు కూడా నమోదైందట. ఏం కేసు నమోదైంది, మరి ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఏం చెప్తారు సార్ దీనిపైన? సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి అంత తీవ్రతరం ఉండదని అప్పట్లో భావించారు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్యాబినెట్ సమావేశంలో అందరూ బాధ్యులమే, అందరూ విక్టిమ్సే, అందరూ దానివల్ల చాలా మదనపడ్డం, ఇబ్బంది పడ్డం, బాధపడ్డం, కుటుంబంతో సహా ఇంటి ఆడవాళ్ళను కూడా విడిచిపెట్టకుండా చేసిన కామెంట్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా అసభ్యకరంగా ఉంటున్నాయి. వీటికి కట్టడి చేసేది మార్గమే లేదా అన్నట్టుగా చర్చకు వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా వేదికగా బోరును విలపించడం కూడా జరిగింది. ఎప్పుడూ గంభీరంగా కోపం వచ్చినా, బాధ కలిగినా, నవ్వు వచ్చినా ప్రతిదానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా స్మైల్, ఆనందం వేస్తే చిన్న స్మైలు, కోపం అయితే ఇలా అనడం, లేదంటే మరీ బాధగా అనిపిస్తే మౌనంగా ఉండడం తప్ప బోరున ఏడ్చేసి కళ్ళను నీరు తెచ్చుకున్న పరిస్థితి ఎప్పుడు లేదు. అటువంటి చంద్రబాబు నాయుడు మీడియా వేదికగా ఏడ్చారు అనేది కూడా చాలామంది నిగ్రహంగా ఉండే వ్యక్తులు కూడా ఏంటి ఏడవడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. అంటే అలాంటి వ్యక్తులు కూడా ఏడిపించేశారు. వీళ్ళు ఏడిపించడం కాకుండా మళ్ళీ దానికి పుండి మీద కారం జల్లినట్టుగా మరికొద్దిగా వ్యంగ్యం, వెటకారం, మమ్మల్ని ఆపేవాడే లేడు, మమ్మల్ని ఎవడేం పీకలేడు, రాబోయే 30 రోజులు అన్నయ్య ముఖ్యమంత్రి, మేమే ఏం చేస్తాం అన్నట్టుగా చేశారు. దానికి హోంమంత్రి అనిత గారు, ఆవిడ బిడ్డలు, వాళ్ళని వదలలేరు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆడేసుకున్నారు బీభత్సంగా. అంటే ఎవరికైనా వ్యూస్, రేటింగ్స్, కామెంట్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ అత్యంత విమర్శలకి, అత్యంత అవమానాలకి లోనైంది పవన్ కళ్యాణ్ గారి తర్వాత లోకేష్ గారు. మరి అతని తల్లినే విమర్శించారుగా. ఆయన కత్తి తీసి నూరలేదుగా. నిజంగా ఆయన కత్తి నూరితే ఇప్పటికి అందరూ లోపల ఉండాలి. కక్ష సాధింపు, రెడ్ బుక్ డైరీ అని అనుకుంటే కనుక. సో వీటికి ఏంటి, అందరితో సమాలోచన జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా? కరెక్టేనా? డబ్బులు ఇస్తుంది పేటీఎం బ్యాచ్ ఏదో ఉందంట, వాళ్ళకి అందరికీ ఈ సజ్జల భార్గవ్ గారే సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉండి అన్నీ చేస్తున్నారంట. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సోషల్ మీడియా బ్యాచ్ని ఏదో కలిశారు అని, నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిదే రాబోతుందని, అక్కడ పార్టీ, అక్కడ ఆఫీసు లేకపోయినా ఆఫీస్ ఉందన్నట్టుగా ఎంతకని క్రియేట్ చేస్తారు? ఓటర్ల మనసులను క్రియేట్ చేయలేరు కదా. మభ్యపెట్టి ఛానల్లో 10 సార్లు వేసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కదా. సో ఇది అందరికీ తెలుసు. వీళ్ళు మరీ సెల్ఫ్ డబ్బా కొట్టేస్తున్నారా, వీళ్ళు మరీ సొల్లు గోబులు చెప్పేస్తున్నారా అన్నట్టు ఊర్లో మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంక ఏది చూపించినా అబ్బా ఆ ఛానల్ ఇంకా చూడక్కర్లేదు, వదిలేసాయి, ఇట్లా మాట్లాడుకుని స్టార్ట్ చేసి. సో ఇవన్నిటికీ కారకులు ఎవరు? సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి పుత్రుడు సజ్జల భార్గవరెడ్డి గారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా వర్రా రవీంద్ర రెడ్డి అని ఒక ఆయన, నిజంగా మహానుభావుడు అండి. ఆయనకి ఇక్కడ మన హుస్సేన్ సాగర్ మీద ఒక విగ్రహం పెట్టించారు. ఎందుకంటే చాలా పద్ధతిగా, చాలా అంటే మరి నిజంగా ఎంత పద్ధతిగా పెంచారో కానీ అతన్ని అంత మంచి పదజాలం వాడుతున్నాడు. విజయమ్మ గారి మీద కూడా వదలకుండా పదజాలం, షర్మిలమ్మ గారి పుట్టుక మీద కూడా ఒక రకమైన పదజాలం, మరి లోకేష్ గారి పుట్టుక మీద కూడా ఒక రకమైన పదజాలమే వాడారుగా అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా. సో వీళ్ళందరూ కూడా హుస్సేన్ సాగర్ తప్పితే కృష్ణానది ఒడ్డున ఒక విగ్రహాలు పెట్టించడానికి స్థలం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇటువంటి వ్యక్తులకి ఇట్లా అంటున్నా కూడా విచ్చలవిడిగా ఉండడము, పోలీసులు కూడా వాళ్ళకేం చెప్పకపోవడం, వాళ్ళకేమి చర్యలు తీసుకోకపోవడం, అరెస్ట్ అయినా విడిచిపెట్టడం. ఇంకో మహానుభావుడు ఉన్నాడు బోరుగడ్డ అనిల్ గారని, ఆయన అయితే మరి ఇంకా పుణ్యాత్ముడే, భారతదేశం గర్వించదగ్గ మహాత్ముల్లో ఆయన ఒకడు. మొదట 5 పేర్లు ఆయన ఉంటారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్ పేర్లతో
ఆ బోరుగడ్డ గారి పేరు కూడా యాడ్ చేయొచ్చు మనం. అటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో చక్కగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటే పోలీసు వాళ్ళు వెళ్ళి అన్న బాగున్నారా తిన్నారా అని షేక్ ఇచ్చి బుజ్జగింపి లాలించి పడుకోబెడుతున్నారు. చాలా మర్యాదలు, చాలా పద్ధతిగా సంస్కారవంతంగా చూస్తున్నారు. బాగుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీద కేసులు ఉన్నాయి కానీ బోరుగడ్డ గారి మీద కేసులు లేవు. బోరుగడ్డ గారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ మర్యాదలు చేస్తున్నారు. చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రి ఏం కాదు కాబట్టి ఆయనకి బస్సులో అర్ధరాత్రి పూట తీసుకెళ్లారు, అది వేరే విషయం. ఎందుకంటే ఇది కూడా ఇలాగే చెప్తారు చూడండి, పర్టికులర్ ఛానల్లో, ఆ పర్టికులర్ వాట్సాప్లో, ఆ పర్టికులర్ సోషల్ మీడియా ఇలాగే చెప్తారు. ఇలా చెప్పే వల్ల నా మాటల్లో వ్యంగ్యం మీకు అర్థమవుతుంది కదా. మరి అలా వ్యంగ్యంగా అలా పెట్టి అరే విజయమ్మ గారిని కూడా వదలలేదే, ఏమైనా అనిపిస్తుందా వీళ్ళకి? పైపెచ్చు ఆ అధినేత కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఇది మేము కాదు, అటువంటి వాళ్ళు మేము క్షమించాం, ఖండిస్తున్నాను ఒక్క మాట అనలేదే. అంటే వీళ్ళు సేవ్ కోసం, వీళ్ళు సేఫ్ జోన్ కోసం, పదవి కోసం, వీళ్ళు జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం ఎవరితో ఏదైనా మాట్లాడిస్తారా? దానికి వీళ్ళు మళ్ళీ కవరింగ్ డైలాగులు ఏంటి తెలుసా, ఒక అభిమాని మరీ ఘోరంగా అభిమానం ఎక్కువైపోయింది వాడికి, నన్ను ఇలాగ అందరూ బద్నాం చేస్తుంటే తట్టుకోలేక ఆ మాట అనేసి ఉంటాడు అన్నట్టుగా కవర్ చేస్తున్నారే. ఏంటది? అంతకుముందు కూడా ఒక ఆవిడ ఇలాగే ఎవరో ఆవిడ ఏదో రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆవిడకి పార్వతీ పరమేశ్వరులుగా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కనిపించారట. షర్మిలమ్మ గారు మాత్రం ఒక రాక్షసుతో పోల్చింది. ఆవిడ పోల్చి ఈవిడ అనిల్ గారు మొదటి భార్యని ఇప్పటికీ హింసిస్తుంది, పిల్లల్ని బాధ పెడుతుంది, ఆ మొదటి భార్య పిల్లల్ని ఇప్పటికీ బయటికి రాకుండా చేస్తుంది అని అలా పెట్టడం వల్ల ఆవిడ నిజంగా అలా చేసింది అనుకుంటే ఆవిడ ఎవరి దన్నుతో చూసి చేసింది? రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చేసి ఉంటుంది, లేదా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా చేసి ఉంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి మీకే ఇంపాక్ట్ కదా, మీ కుటుంబానికి ఇంపాక్ట్ అవుతుంది కదా అని కామన్ సెన్స్ కూడా లేకుండా పోస్టులు పెట్టేస్తుంటే దాన్ని వీళ్ళు సూపర్ అని ఒక బృందం వెనక నుంచి సపోర్ట్ చేస్తుంటే ఏమనాలి? ముందు ఆ సపోర్ట్ చేసిన ఆ బలాన్ని, ఆ బృందాన్ని అక్కడ కట్ చేయాలి. అది సిజరింగ్ అవ్వాలి. అలా సిజరింగ్ ఇస్తే ఎవరైతే భయంకరంగా పోస్టులు పెట్టారో వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చా, నువ్వు ఇలా పెట్టరా ఏం కదా పెట్టలే ఏం కదా నేను చూసుకుంటాను, మేము చూసుకుంటానే అనే ధైర్యం ఇచ్చినోడు ముందు సిజరింగ్ ఇస్తే ఇంకోసారి ఆడు స్టెప్ వేయాలంటే భయపడాలి కదా. ఆ ధైర్యాన్ని, ఆ మూలాన్ని సిజరింగ్ ఇవ్వాలి. అది ప్రారంభం అయినట్టుంది. అందుకే కడపలో కేసు నమోదైంది. మరి ఏది ఆయన మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు, అండర్గ్రౌండ్కి ఎక్కడికి వెళ్ళిపోయాడని కూడా టాక్ ఎక్కడ కనబట్టలేదు. ఈవెన్ రామకృష్ణారెడ్డి గారు కూడా ఏం కనబట్టలేదే. ఈ మధ్యకాలంలో వచ్చిన బోరుగడ్డ గారి గురించి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు కానీ, షర్మిలమ్మ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలు కానీ, విజయమ్మ గారు ఇచ్చిన లేఖ కానీ ఇవన్నీ చూస్తుంటే రామకృష్ణ గారు, సజ్జల గారు ఇప్పటికి వెంటనే టింగ్ మన ఒక ప్రెస్ మీట్ పెట్టేయాలి కదా, పెట్టలేదే. ఎక్కడున్నారు? అవునా కదా. కాబట్టి ఇవన్నీ చెక్ పెట్టడానికి మెల్లగా చర్యలు తీసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు నిజంగా రెడ్ బుక్, రాజ్యాంగము, అరెస్ట్ పరం అనుకుంటే ఇప్పటికీ లోపలికి వెళ్ళిపోవాలి వితౌట్ రీజన్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా పత్రాలు సృష్టించబడ్డాయి, అవి మళ్ళీ తగలబడ్డాయి. మరి అలా క్రియేట్ చేసి పెట్టాలని పెట్టి వచ్చు కదా కూటమి ప్రభుత్వం. నిజంగా గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తే పోలీసులు కూడా అట్లా ఫ్రీగా బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి బిర్యానీలు పెట్టి అంత మర్యాద చేస్తారా అండి? అనుక్షణం ఫోను, ఆయన ఎక్కడున్నారు అంతేంటి, ఆయన కుర్చీ కూడా ఇది స్టేషన్లో నిలబెట్టండి, ఇలా 4 తగిలించండి, ఇలా వెంట ఇన్పుట్స్ వెళ్ళేవి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి. బట్ గవర్నమెంట్ అలా పట్టించుకోవట్లే. ఎంతసేపు పథకాలు ఏంటి, అభివృద్ధి ఏంటి, ఆ పథకాలను ఫుల్ఫిల్ చేయాలంటే ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలి, వీటి మీద ఆలోచిస్తుంది. ఈ గవర్నమెంట్ ఒక్క అరగంట వీటి మీద ఆలోచిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇప్పుడు ఈ అంశం మీద భయపడి ఆయన పేరేంటి శ్రీరెడ్డి గారు ఆవిడ వీడియో పోస్ట్ చేశారు కదా, అయ్యా కార్యకర్తలు చూసుకోండి, నాయకులు చూసుకోండి, మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి, కార్యకర్తను ఇన్వాల్వ్ చేసి మాలాంటి వాళ్ళని బలి పెట్టద్దు, అందరికీ పేరున క్షమాపణ చెప్తున్నాం. మరి ఏమి ఇప్పుడు వరకు ఎంతవరకు ఎందుకు క్షమాపణ రాలే? అంటే కేసు స్ట్రాంగ్ అయితేనే, లేదంటే బోరుగడ్డ అనిల్ లాంటి వాడు ఇంత బీభత్సంగా మాట్లాడినా ఏదో కాపాడేస్తాను అనుకుంటే ఆయన ఎవడు పట్టించుకోవటని తెలిసాక, రియలైజ్ అయ్యాక, అర్థమయ్యాక ఈవిడ రెస్పాండ్ అవుతుందా? లేదా ముందు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇంతేరా బాబు అని అర్థం చేసుకొని ఇప్పుడు ఈ విధంగా సారీలు చెప్తున్నారు. కొంతమంది ఆ ఇగో చంపుకోలేక సారీలు చెప్పకుండా సైలెంట్ అయిపోవడం, ఇంకొంతమంది అబ్స్కాండ్, ఇంకొంతమంది పరారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.